హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పార్షియల్ డిఫరెన్షియేషన్ డిస్కస్ చేద్దాం. అంటే మన టోటల్ వీడియోస్లో ఇది వచ్చేసరికి పార్ట్ 7. ఓకేనా? అయితే ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు జెడ్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్, రెండోది వై. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ వై అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చా అంటే గివెన్ ఏమిచ్చాడు, జెడ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై అని ఇచ్చాడు. అయితే దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ దో జెడ్ బై దో వై వాల్యూ ఈక్వల్ టు 1 అని చెప్పి చూపిమన్నాడు. ఓకేనా? ఫస్ట్ నేను దీని వరకు కనుక్కుంటాను, నెక్స్ట్ దీని వరకు కనుక్కుంటాను, తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. ఓకేనా? ఫస్ట్ దో జెడ్ బై దో ఎక్స్ రాస్తున్నా. దో జెడ్ బై దో ఎక్స్ అంటే ఇప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే ఇదేగా, కాబట్టి లాగ్ ఆఫ్ నౌ అని చెప్పి రాయండి. లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? జెడ్ అంటే ఇది కాబట్టి ఇది రాశానమ్మా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక లాగ్ ఎక్స్ లాగా ఉంది. లాగ్ ఎక్స్కి ఏమో ఇది 1/x కాబట్టి 1/x ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశాను. కానీ ఇది ఎక్సా? ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? ఇప్పుడు 1/e పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అనేది దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ వై అంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్. ఇక్కడ అసలు ఎక్సే లేదు, ఇక్కడ వైల్లో ఉంది అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఫైనల్గా ఇక్కడ బ్రాకెట్లో వాల్యూ ఎంత? ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఈ పవర్ ఎక్స్, బైలో వచ్చేతలకి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి దీని వాల్యూ కనుక్కున్నాం, దో జెడ్ బై దో వై. ఓకేనా? అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైతో జెడ్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఇప్పుడు దో బై దో వై ఆఫ్ లాగ్ ఆఫ్ జెడ్ అంటే ఇదేగా, ఇది రాస్తున్నా, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఇది ఇప్పుడు ఇంతవరకు మూసేసాను అనుకున్నా, ఇది ఇప్పుడు లాగ్ ఎక్స్ లాగా ఉంటుంది. దీని మొత్తాన్ని కనుక ఎక్స్ అనుకుంటే కనుక లాగ్ ఎక్స్ లాగా ఉన్నాయి. లాగ్ ఎక్స్కి ఏమైంది 1/x కాబట్టి 1 ఇక్కడ ఏదైతే ఉందో అది మొత్తం రాయండి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. కానీ ఇది ఎక్స్ కాదుగా కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ అప్పుడు దో బై దో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది 1/e పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? దో బై దో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ అసలు వై లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. నెక్స్ట్ ఈ పవర్ వైకి ఈ పవర్ వైయే. ఓకేనా? ఫైనల్గా ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత? ఈ పవర్ వై వచ్చింది. ఈ పవర్ వై ఇంటూ 1 అంటే ఈ పవర్ వై, కింద వచ్చేసరికి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ అంటే ఇదే కదా, ఇది తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటిది మనకి ఇచ్చింది? దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ దో జెడ్ బై దో వై. ఓకేనా? ఇది తీసుకున్నాను. దో జెడ్ బై దో ఎక్స్ వాల్యూ ఇదే వచ్చింది కాబట్టి ఇది రాస్తున్నా, ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. నెక్స్ట్ దో జెడ్ బై దో వై వాల్యూ వచ్చేసరికి ఏమొచ్చింది? ఈ పవర్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఓకేనా? రెండింటికి డినామినేటర్ సేమ్ ఉంటే కనుక అప్పుడు పైన యాస్టీస్గా రాయచ్చు. అంటే కింద డినామినేటర్ సేమ్గా ఉన్నది యాస్టీస్గా రాశాను, ఇక్కడ సేమ్ ఉందిగా అది రాశాను. ఇంకా పైన యాస్టీస్గా రాస్తే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. కింద ఏదైతే ఉందో పైన కూడా అదే ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్. ఫైనల్గా ఇంకేం వచ్చిందమ్మా? 1 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా? ఇదేగా ప్రూవ్ చేయమండి. కాబట్టి హెన్స్ షోడ్. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు? యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నాడు. అయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ప్లస్ జెడ్ ఇంటూ దో యూ బై దో జెడ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఇచ్చింది రాయండి, గివెన్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ దీని వరకు కనుక్కుంటాను, నెక్స్ట్ దీని వరకు కనుక్కుంటాను, నెక్స్ట్ దీని వరకు కనుక్కుంటాను. ఓకేనా? నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దో యూ బై దో ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాను. అంటే ఇప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అంటే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. యూ అంటే ఇదేగా కాబట్టి ఇది రాస్తున్నాను, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా? ఇది ఇప్పుడు ఎలా ఉంది? దీన్ని మొత్తాన్ని కనుక ఎక్స్ అనుకుంటే కానీ లాగ్ ఎక్స్ లాగా ఉంది. లాగ్ ఎక్స్కి ఏమైంది? 1/x కాబట్టి 1/x రాయాలి. అంటే 1/x ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశాను. లాగ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి 1/x రాయలేవు. ఎక్స్ ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశాను. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్. అప్పుడు
దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, దీనికి ఇప్పుడు ఏమైంది 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1, దో బై దో ఎక్స్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు వై జెడ్ అనే కాన్స్టెంట్స్. ఓకేనా, ఎక్స్ మాత్రం ఒకటే మౌలిక ఫార్ములా అయిపోయింది, ఫార్ములా ఫంక్షన్ వచ్చింది. ఓకేనా, ఇంకా ఎక్స్ కాకుండా ఇంకా ఏమున్నా కానీ అవన్నీ కాన్స్టెంట్స్. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఈ బ్రాకెట్లో ఎంత వచ్చింది 1 వచ్చింది. 1 ఇంటూ 1 అంటే 1, కింద వచ్చి తలకి ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. నెక్స్ట్ అదేవిధంగా నౌ దో యూ బై దో వై. దో యూ బై దో వై అంటే యూని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు వైతో యూని పార్షియల్ డెరివేటివ్ చేయాలి. యూ అంటే ఏంది లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది లాగ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి 1 బై ఎక్స్, కాబట్టి 1 బై ఎక్స్ ప్లస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశాను. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వైతో దో బై దో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు ఏమైంది 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ దో బై దో వై ఆఫ్ ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0, వైకి వచ్చి తలకి 1, జెడ్ కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత 1, ఇక్కడ పైన 1 ఉంది. ఈ బ్రాకెట్లో వాల్యూ వచ్చి తలకి 1, ఇక్కడ పైన 1 ఉంది. 1 ఇంటూ 1 అంటే 1, కింద వచ్చి తలకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఓకే. నౌ ఇప్పుడు దేని వాల్యూ కనుక్కుందామంటే దో యూ బై దో జెడ్ అంటే విత్ రెస్పెక్ట్ ఇప్పుడు జెడ్తో దో బై దో జెడ్ ఆఫ్ యూ. యూ అంటే ఏంది లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్, దీని మొత్తాన్ని కనుక ఎక్స్ అనుకుంటే కనుక లాగ్ ఎక్స్కి ఏమైంది 1 బై ఎక్స్ కాబట్టి 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో. ఓకేనా, అప్పుడు దో బై దో జెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. దీనికి ఇప్పుడు ఏమైంది 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ, ఇక్కడ దో బై దో జెడ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్ వై అనే కాన్స్టెంట్స్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0, అదేవిధంగా వై కూడా కాన్స్టెంట్ కాబట్టి 0, జెడ్కి వచ్చి తలకి 1. ఫైనల్గా ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత 1, ఇక్కడ పైన 1 ఉంది. 1 ఇంటూ 1 అంటే 1, కింద వచ్చి తలకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ మనకేమి ఇచ్చారు ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ప్లస్ జెడ్ ఇంటూ దో యూ బై దో జెడ్. ఓకేనా, మనం ఇందాక కనుక్కున్నాం కదా, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను. దో యూ బై దో ఎక్స్ ఇందాక కనుక్కున్నా ఎంత వచ్చింది 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది. వై ఉంది కాబట్టి వై రాశాను. దో యూ బై దో వై దీని వాల్యూ కూడా కనుక్కుంటే ఎంత వచ్చింది 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను, ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్. దో యూ బై దో జెడ్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఫైనల్గా ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్, కింద వచ్చి తలకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, మధ్యలో ప్లస్. వై ఇంటూ 1 అంటే వై, కింద వచ్చి తలకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. జెడ్ ఇంటూ 1 అంటే జెడ్, కింద వచ్చి తలకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు మూడింటికి డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి ఆ సేమ్గా ఏదైతే ఉందో అది కింద రాసుకొని పైన యాస్టీస్గా రాయొచ్చు. రాస్తే అప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది, తర్వాత వై ఉంది, తర్వాత ప్లస్ ఉంది, తర్వాత జెడ్ ఉందమ్మా రాశాను. ఇది క్యాన్సిల్ అయిపోతుందిగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేగా మనం ప్రూవ్ చేయమంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చివరిని ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అన్నాడు. అయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ప్లస్ జెడ్ ఇంటూ దో యూ బై దో జెడ్ ఈక్వల్ టు 2u అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నా. గివెన్ మనకేమి ఇచ్చాడు, గివెన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఫస్ట్ దీని వాల్యూ వరకు కనుక్కుంటాను, నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుంటా. ఓకేనా, ఇప్పుడు దో యూ బై దో జెడ్ దో యూ బై దో ఎక్స్ ఫస్ట్ వాల్యూ కనుక్కుంటున్నాను. నౌ దో యూ బై దో ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాను. అంటే యూని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో, యూ అంటే ఇదే కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దాన్ని సపరేట్గా రాస్తే దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేరు ప్లస్ దో బై దో ఎక్స్ ఆఫ్ వై స్క్వేరు, ఇక్కడ వచ్చేసరికి దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేరు. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్కి ఏమైంది 2x. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ ఇది కూడా కాన్స్టెంట్గా విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు జెడ్ కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొచ్చింది 2x వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దో యూ బై దో వై. ఓకేనా,
దో యూ బై దో వై అంటే దో బై దో వై ఆఫ్ యూ రాయాలి. యూ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం ఇప్పుడు వైతో చేస్తున్నాం. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. వై స్క్వేర్కి ఏమొచ్చింది 2y వచ్చింది. జెడ్ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొచ్చిందమ్మా 2y వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దో యూ బై దో జెడ్ వాల్యూ అంటే దో బై దో జెడ్ ఆఫ్ యూ. యూ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా, దాన్ని సపరేట్గా ఇది చూసాం అనుకుని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్ వై కాన్స్టెంటే అంటే వై కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. జెడ్ స్క్వేర్కి వచ్చేసరికి 2z. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ప్లస్ జెడ్ ఇంటూ దో యూ బై దో జెడ్. ఓకేనా, ఎక్స్ ఇంటూ దీన్ని ఏమన్నా 1 అనుకుంటున్నాను. 1 అంటే ఏంది యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ యూ అంటే. ఓకేనా, ఆ తర్వాత ఉపయోగపడితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2x వచ్చింది కాబట్టి 2x రాశాను. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. ఇక్కడ వై ఉంది కాబట్టి వై. దో యూ బై దో వై అంటే 2y ప్లస్ జెడ్ ఇంటూ దో యూ బై దో జెడ్ అంటే 2z. ఫైనల్గా ఇప్పుడు ఏం రాయొచ్చు ఎక్స్ ఇంటూ 2x అంటే 2x స్క్వేరు, వై ఇంటూ 2y అంటే 2y స్క్వేరు, జెడ్ ఇంటూ 2z అంటే 2z స్క్వేరు. ఇప్పుడు అన్నింటిలోంచి కనుక 2ని కనుక కామన్ తీసాను అనుకున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏంది యూనేగా. ఓకేనా, కాబట్టి దీని ప్లేస్లో యూ రాయొచ్చు. 2 ఉంది 2 రాసాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్లో 2 రాసాను. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమంది. ఓకేనా, ఇదేగా ప్రూవ్ చేయమంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చివరి నేమ్స్ రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఈ విధంగా చేయాలమ్మా. ఇవన్నీ చాలా ఈజీ సమ్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే యూ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఓకేనా, యూ వాల్యూ ఇచ్చాడు. అయితే ABCFGH అనేవి కాన్స్టెంట్స్ అని చెప్పాడు. అయితే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ కామా దో యూ బై దో వై కామా దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేరు కామా దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూస్ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా, ఈ వాల్యూస్ కనుక్కోమన్నాడమ్మా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చి తలకి ఇచ్చిన యూ రాద్దాం. గివెన్ యూ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేరు ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఓకేనా, ఇచ్చింది రాశాను. ఫస్ట్ ఇప్పుడు వచ్చి తలకి దో యూ బై దో ఎక్స్ కనుక్కుంటున్నావు. ఫస్ట్ వచ్చి తలకి దో యూ బై దో ఎక్స్ అంటే ఇప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ యూ రాయాలి. యూ అంటే ఇదేగా, ఇది మొత్తం రాస్తున్నాం. ఏఎక్స్ స్క్వేరు ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేరు ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది దానికి సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ముందర రాస్తున్నాను. ఇక్కడ ఏ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను. ఏ అనేది కాన్స్టెంట్ ముందర రాశాను. ఇంకేముంటుంది ఇక్కడ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ 2h కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కూడా కాన్స్టెంటే కాబట్టి 2hy కాన్స్టెంట్ కాబట్టి 2hy ముందర రాస్తాను. ఇంకా దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇది మొత్తం కాన్స్టెంటే. ఓకేనా, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి దో బై దో ఎక్స్ ఆఫ్ బీవై స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ 2g కాన్స్టెంట్ కాబట్టి 2g ముందర రాసాను దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంటే కాబట్టి దో బై దో ఎక్స్ ఆఫ్ 2fy ప్లస్ నెక్స్ట్ వచ్చి దో బై దో ఎక్స్ ఆఫ్ సి. ఓకేనా, ఇప్పుడు ఏ రాశాను దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x 2hy ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. ఇక్కడ ఎక్సే లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ 2g ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఇక్కడ కూడా అసలు ఎక్సే లేదు కాబట్టి అది మొత్తం కాన్స్టెంట్ 0. సి అంటే కాన్స్టెంట్ అని చెప్పి క్వశ్చన్లో చెప్పాడు కదమ్మా. ఓకేనా, ఏ కామా బి కామా సి ఎఫ్ కామా జీ కామా హెచ్ ఆర్ కాన్స్టెంట్స్ అన్నాడు అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఇంకేం మిగిలిపోతుంది 2ax ప్లస్ 2hy ప్లస్ 2g. ఓకేనా, ఇదంతా దేని వాల్యూ దో యూ బై దో ఎక్స్. ఓకేనా, ఒక వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నెక్స్ట్ ఇది కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చి తలకి దీని వాల్యూ కనుక్కున్నాం. ఎందుకంటే దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో కనుక పార్షియల్ డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్. కాబట్టి నౌ ఇప్పుడు దేని వాల్యూ కనుక్కున్నాం అంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అంటే దో యూ బై దో ఎక్స్ని
మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కనుక పార్షియల్ డెరివేటివ్ మళ్ళీ కనుక చేసినట్లయితే మనకు వచ్చేది ఏంటంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అంటే ఇదేగా, ఇది రాయండి 2ax ప్లస్ 2hy ప్లస్ 2g. ఇప్పుడు దాన్ని సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ముందర రాయండి. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ 2a కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తున్నాను దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంటే. నెక్స్ట్ స్టెప్లో 0 అయిపోయింది 2hy ప్లస్ దో బై దో ఎక్స్ ఆఫ్ 2g. ఓకేనా, ఇప్పుడు ఏమైంది అప్పుడు 2a ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ 0 ఫైనల్గా ఎంత వచ్చిందమ్మా 2a వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నౌ ఇప్పుడు దో యూ బై దో వై వాల్యూ కనుక్కుంటున్నా. అంటే యూని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. ఓకేనా, యూ అంటే ఏంది మనకేమిచ్చాడు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా దాన్ని సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ఫంక్షన్కి ముందులు ఉంటే కనుక బయట రాస్తున్నా. ఇక్కడ ax స్క్వేర్ ఇది మొత్తం కాన్స్టెంటే, బయట రాయాల్సిన అవసరం లేదు, లోపలే ఉన్నాయండి. ఎక్కడ బయట రాస్తున్నాను ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు ఏంది విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం 2h అనేది కాన్స్టెంట్. ఇట్లా వైకి కనుక ముందులు ఉంటే దాన్ని బయట రాయండి. ఓకేనా, బయట రాస్తే ఇప్పుడు 2h ఇంటూ దో బై దో వై ఆఫ్ వై. నెక్స్ట్ వచ్చి ఇక్కడ b అనేది కాన్స్టెంట్ కూడా ముందులు రాస్తే దో బై దో వై ఆఫ్ వై స్క్వేర్. ఇక్కడ అసలు వైయే లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంటే. అట్లాంటి దాన్ని ఏం చేస్తారంటే బ్రాకెట్ లోపలే ఉండండి ప్లస్ ఇక్కడ 2f కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చి దో బై దో వై ఆఫ్ వై. నెక్స్ట్ వచ్చి ప్లస్ దో బై దో వై ఆఫ్ సి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఎక్స్లోనే ఉంది, ఎక్స్లో ఉంటే కనుక ఎక్స్లో ఉంది కాన్స్టెంట్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు వైయే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంట్కి 0 ప్లస్ 2hx ఇంటూ దో బై దో వై ఆఫ్ వై అంటే 1 ప్లస్ b ఇంటూ దో బై దో వై ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y. నెక్స్ట్ ప్లస్ ఇదేంది విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాను, ఇక్కడ అసలు వైయే లేదు కాబట్టి అది మొత్తం కాన్స్టెంట్ 0 ప్లస్ 2f ఇంటూ దో బై దో వై ఆఫ్ వై అంటే కనుక 1 ప్లస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకేనా, ఫైనల్గా ఏం మిగిలిపోతుంది 2hx ప్లస్ 2by. ఓకేనా, ప్లస్ 2f ఇంటూ 1 అంటే 2f. ఓకేనా, 2hx ఇంటూ 1 అంటే 2hx 2by ప్లస్ 2f. ఓకేనా, ఇలా వచ్చిందమ్మా. నౌ ఇప్పుడు 4వ దాని వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. దీని వాల్యూ కనుక్కోవాలంటే కనుక దీన్ని దో యూ బై దో వైని ఇంకోసారి వైతో కనుక పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వచ్చింది. ఓకేనా, దో యూ బై దో వైని ఇంకోసారి వైతో కనుక పార్షియల్ డిఫరెన్సియేషన్ చేస్తే అప్పుడు మనకి దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వచ్చింది. అప్పుడు దో బై దో వై ఆఫ్ దో యూ బై దో వై అంటే దగ్గర 2hx ప్లస్ 2by ప్లస్ 2f. ఓకేనా, ఇప్పుడు దాన్ని సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ ఏదంటే ముందుకు రండి. ఇక్కడ ఏంది 2hx అనేది మొత్తం కాన్స్టెంటే, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు అక్కడ అసలు వైయే లేదంటే అది మొత్తం కాన్స్టెంట్. అట్లాంటి దాన్ని ఏం చేస్తారంటే బ్రాకెట్ లోపలే ఉన్నాయండి ప్లస్ ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ 2b కాబట్టి 2b ముందర రాశాను దో బై దో వై ఆఫ్ వైఏ ప్లస్ ఇక్కడ దో బై దో వై ఆఫ్ 2f. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ అసలు వైయే లేదు విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాను పార్షియల్ డెరివేటివ్, ఇక్కడ అసలు వైయే లేదు కాబట్టి అది మొత్తం కాన్స్టెంట్ 0 ప్లస్ 2b ఇంటూ దో బై దో వై ఆఫ్ వై అంటే కనుక 1 విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం, ఇక్కడ అసలు వైయే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి దానికి డిఫరెన్సియేషన్ ఏమైందంటే 0. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా 2b ఇంటూ 1 మిగిలిపోయింది, 2b ఇంటూ 1 అంటే 2b కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 2b. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు u ఈక్వల్ టు x ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమన్నా అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ని కనుక్కోమన్నాడు. ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ని కనుక్కోమన్నాడు. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేరు, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేరు, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై, దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్. ఓకేనా, ఈ వాల్యూస్ని కనుక్కోమన్నట్టు. ఓకేనా, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే కనుక దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై, దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్. ఓకేనా, ఈ వాల్యూస్ని కనుక్కోమని అర్థం. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిలో ఏ కనుక్కోవాలన్నా కానీ ఫస్ట్ దో యూ బై దో ఎక్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ దో యూ బై దో వై వాల్యూ కనుక్కోవాలి. వాటి నుంచి మనం ఒక్కోదాన్ని తీసుకొని రావాల్సిందే. ఓకేనా, నా ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే దో యూ బై దో ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నా. అప్పుడు ఏమైంది దో బై దో ఎక్స్ ఆఫ్ యూ రాయాలి అంటే ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా,
దీన్ని విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, ఎక్స్తో చేస్తున్నాం. ఎక్స్తో చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్, ఇక్కడ సైన్ వై కాన్స్టెంట్, ఇక్కడ వై కాన్స్టెంట్. ఓకేనా, కాన్స్టెంట్ ముందర రాస్తే ఇంక ఇక్కడ ఏముంది, దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ కదా, ముందర రాస్తే కనుక దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి సైన్ వై ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1 ప్లస్ వై ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంది, కాస్ ఎక్స్. ఫైనల్గా ఏమొచ్చింది మనకి ఇక్కడ, సైన్ వై ఇంటూ వై అంటే సైన్ వై ప్లస్ కాస్ ఎక్స్. ఓకేనా, ఇలా వచ్చిందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా దేని వాల్యూ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు దో యూ బై దో వై వాల్యూ కనుక్కున్నాం. దో యూ బై దో వై వాల్యూ అంటే యూని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. యూ అంటే ఇదే కదా, ఇది రాయండి, ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం అంటే ఎక్స్ కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి సైన్ ఎక్స్ కాన్స్టెంట్. దాన్ని సపరేట్ రాస్తున్నాను, కాన్స్టెంట్ ముందర రాస్తున్నాను. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను దో బై దో వై ఆఫ్ సైన్ వై. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏంటిది విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు సైన్ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను దో బై దో వై ఆఫ్ వై. ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్స్ ఇంటూ దో బై దో వై ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ అలాను దో బై దో వై ఆఫ్ సైన్ వైకి ఏమైందంటే కాస్ వై వచ్చింది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంది, కాస్ ఎక్స్, అలానే ఇది వైలో ఉంది కాబట్టి కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ దో బై దో వై ఆఫ్ వై అంటే 1. ఫైనల్గా ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 అంటే సైన్ ఎక్స్. ఓకేనా, ఈ విధంగా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఇది దేని వాల్యూ, దో యూ బై దో వై వాల్యూ, ఇది దేని వాల్యూ, దో యూ బై దో ఎక్స్ వాల్యూ. నౌ ఇప్పుడు దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్, దీని వాల్యూ కావాలంటే కనుక దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేయాలి. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ని దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అని చెప్పి రాయొచ్చు. ఇది ఇదేగా, ఇక్కడ రాయండి. రాస్తే అప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అంటే కనుక సైన్ వై ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు దాన్ని సపరేట్గా రాస్తే కనుక దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ వై ప్లస్ దో బై దో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకేనా, దో బై దో ఎక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాము. ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ దో బై దో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఫైనల్గా ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, ఇది దేని వాల్యూ, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ కావాలంటే కనుక దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే దో బై దో వై ఆఫ్ దో యూ బై దో వై అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, అప్పుడు ఏమైంది, దో బై దో వై ఆఫ్ దో యూ బై దో వై అంటే ఇదేగా, ఇది ఇక్కడ రాయండి. రాస్తే అప్పుడు ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం కదా, వైతో చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాద్దాం. రాస్తే ఇంకేముంటుంది ఇక్కడ దో బై దో వై ఆఫ్ కాస్ వై ఉంటుంది. విత్ రెస్పెక్ట్ మనం దేంతో చేస్తున్నాం, వైతో చేస్తున్నాం, దో బై దో వై ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా, ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసాం కదా, కాస్ వైకి ఏమైంది మైనస్ సైన్ వై ప్లస్ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది. విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు ఇక్కడ వై లేకుండా ఇంకా ఏది ఉన్నా కానీ అది మొత్తం కాన్స్టెంట్కి అంతా 0. ఫైనల్గా ఏమొచ్చింది మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనం దేని వాల్యూ కనుక్కోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి నౌ ఇప్పుడు మనం దేని వాల్యూ కనుక్కోవాలంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాను, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ కనుక్కున్నాను. నెక్స్ట్ నాకు దేని వాల్యూ కావాలంటే దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్ వాల్యూ కావాలి. దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్ ఈ వాల్యూ కావడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూ కావాలంటే దో బై దో వై ఆఫ్, ఇక్కడ రాయండి దో స్క్వేర్ ఉంది కదా, దీంట్లోంచి ఒక దోని తీయండి, కింద దో వై ఉంది, ఇక్కడ ఇంకో దో యూ ఉండేది కదా కాబట్టి దో యూ బై దో ఎక్స్. ఓకేనా, అంటే దో బై దో వై ఆఫ్ దో యూ బై దో ఎక్స్. దో యూ బై దో ఎక్స్ అంటే ఇదేగా. ఓకేనా, ఇది ఇక్కడ రాయండి. రాస్తే అప్పుడు సైన్ వై ప్లస్ ఒక్క నిమిషం, ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ వై ఉందమ్మా, ఇది ఒకటి మిస్ మ్యాచ్ అయింది. ఇక్కడ వై ఉంది, వై అనేది కాన్స్టెంట్ అప్పుడు ముందులోకి వచ్చింది, ఇక్కడ ముందులోకి వచ్చింది, అప్పుడు ఫైనల్గా ఇక్కడ మైనస్ వై సైన్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ వై ఉంది కదా కాబట్టి వై కాస్ ఎక్స్. ఇప్పుడు రాస్తే కనుక ఇక్కడ దో బై దో వై ఆఫ్ సైన్ వై విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ అంటే కాస్ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను దో బై దో వై ఆఫ్ వై. ఇప్పుడు ఏమొచ్చింది దో బై దో వై ఆఫ్ సైన్ వై అంటే ఏంది కాస్ వై ప్లస్
నెక్స్ట్ వచ్చి కాస్ ఎక్స్ ఇంటూ దో బై ఆఫ్ వై అంటే కనుక 1. ఫైనల్గా వచ్చేసరికి కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. ఇది దేని వాల్యూ దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దేని వాల్యూ కనుక్కోవాలంటే దో స్క్వేర్ యూ బై ఇక్కడ దో బై దో ఎక్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి దో ఎక్స్ దో వై వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు దో బై దో ఎక్స్ దీన్ని ఎలా రాయచ్చు అంటే ఇక్కడ దో స్క్వేర్ ఉంది కదా, ఒక దో ఇక్కడ రాశాను, దో ఎక్స్ ఉంది కదా, ఆ దో ఎక్స్ ఇక్కడ రాశాను. ఇంక ఇక్కడ ఏముండిద్ది ఇంకో దో యూ ఉండిద్ది, యూ ఉంది, బైలో వచ్చేసరికి దో వై. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం రాయచ్చు అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ దో యూ బై దో వై అంటే ఏంది దో యూ బై దో వై అంటే ఇదే కదా ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్. కాబట్టి అది రాస్తున్నాను ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్, కాబట్టి అది రాశాను. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు కాస్ వై కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఏమైంది కాస్ వై ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంది కాస్ ఎక్స్. ఓకేనా, ఫైనల్గా దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై. ఓకేనా, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేరు, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేరు, దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై. ఓకేనా, ఈ విధంగా 4 కనుక్కున్నాను. ఓకేనా, ఓకే, మీరు కూడా ఏం చేస్తారంటే నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో ఫాలో అవుతా రాసుకుంటే కనుక క్లారిటీగా ఉంటుంది మీకు కూడా. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు వెరిఫై దట్ దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై. ఓకేనా, దీన్ని వెరిఫై చేయమన్నాడు. అయితే యూ ఈక్వల్ టు ఏమి ఇచ్చా అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకేనా, యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చాడు. అయితే ఈ రెండు సేమ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ దీని వాల్యూ వరకు కనుక్కుంటాను, నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుంటాను. రెండు సేమ్ వస్తే కనుక హిన్స్ వెరిఫైడ్ అని చెప్పి రాసేయడమే. ఓకేనా, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది యూ వాల్యూ ఇచ్చారు, గివెన్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీని వాల్యూ ఫస్ట్ దీని వరకు కనుక్కున్నాం దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్. దీని వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దో యూ బై దో ఎక్స్ అనుకుంటున్నా. ఫస్ట్ దో యూ బై దో ఎక్స్ అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ దో బై దో ఎక్స్ ఆఫ్ యూ రాయాలి. యూ అంటే ఏంది లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, ఇప్పుడేమైంది దీన్ని మొత్తాన్ని కనుక ఎక్స్ అనుకుంటే కనుక లాగ్ ఎక్స్ లాగా ఉంది. లాగ్ ఎక్స్కి ఏమైంది 1/x కాబట్టి 1/x ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశారు. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు, అది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్సియేషన్ ఎక్స్తో. అప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఏమైంది 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, దో బై దో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ కాబట్టి దీనికి 0. ఫైనల్గా ఏమొచ్చింది ఈ బ్రాకెట్లో వాల్యూ 2x ఇంటూ 1 ఎంత 2x, బైలో వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ దో యూ బై దో ఎక్స్ వాల్యూ. నాకు ఇక్కడ దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్ కావాలంటే కనుక ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు వైతో. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. విత్ రెస్పెక్ట్ టు వైతో దీన్ని చేస్తే ఇది వచ్చిద్దమ్మా. ఓకేనా, కాబట్టి దో బై దో వై ఆఫ్ దో యూ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దో బై దో వై ఆఫ్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు దో బై దో వై ఆఫ్ దో యూ బై దో ఎక్స్ అంటే కనుక దో స్క్వేర్ యూ బై దో వై దో ఎక్స్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది పైన ఉన్న 2x కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు x కాన్స్టెంట్ కాబట్టి 2 అనేది ఆటోమేటిక్గా కాన్స్టెంటే. విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు x కూడా కాన్స్టెంట్ కాబట్టి 2x కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను దో బై దో వై ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది 1/x లాగా ఉంది. 1/xకి ఏమైంది 1/xకి వచ్చే తలకి డిఫరెన్సియేషన్ -1/x స్క్వేర్ కాబట్టి -1/x స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీనికి పైన స్క్వేర్ వచ్చింది -1/x స్క్వేర్ కాబట్టి. కానీ ఇది ఎక్సా, కానీ ఇది ఎక్స్ కాదు, ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో. కాబట్టి దో బై దో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ 2x ఇంటూ -1 అంటే -2x, కింద వచ్చే తలకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు వైతో దీన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎక్స్ స్క్వేర్కి 0, వై స్క్వేర్ కన్నా 0, వై స్క్వేర్కి ఏమన్నా 2y అమ్మ, వై స్క్వేర్కి అంతా 2y. ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చింది ఈ బ్రాకెట్లో వాల్యూ 2y.
ఇక్కడ నెక్స్ట్ వచ్చి తలకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 2 జర్ అంతా 4 ఎక్స్ ఇంటూ వై అంటే XY కింద వచ్చి తలకి x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చింది. ఇదంతా దేని వాల్యూ ∂2u బై ∂y ∂x వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇప్పుడు రెండో దాని వాల్యూ కనుక్కుందాం, అంటే ∂2u బై ∂x ∂y వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, అంటే దీని వాల్యూ కనుక్కుందాం. దీని వాల్యూ కనుక్కుంటున్నాను ఇప్పుడు. ∂2u బై ∂x ∂y ఈ వాల్యూ కనుక్కుంటున్నాను. ఈ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ నేను దేని వాల్యూ కనుక్కుంటున్నాను అంటే ∂u బై ∂x ∂u బై ∂y. ఇక్కడ దేని వాల్యూ తీసుకున్నాను ∂u బై ∂x. ఇక్కడ ఫస్ట్ దేని వాల్యూ తీసుకుంటారంటే ∂u బై ∂y. అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో యూని పార్షియల్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వైతో యూని, యూ అంటే ఏంది లాగ్ ఆఫ్ x² ప్లస్ y² కాబట్టి అది తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది మొత్తాన్ని x అనుకుంటే కనుక లాగ్ x లాగా ఉంది. లాగ్ ఎక్స్కి ఏమైంది 1/x కాబట్టి 1/x ప్లేస్లో ఉంది మొత్తం రాస్తున్నా x² ప్లస్ y². కానీ ఇది x కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ ∂y ఆఫ్ x² ప్లస్ y². ఇప్పుడు ఏమైంది 1/x² ప్లస్ y² ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్ అంటే x² కాన్స్టెంట్ కాబట్టి 0, y²కి వచ్చేది 2y. ఫైనల్గా ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత 2y ఇంటూ 1 అంటే 2y కింద వచ్చి తలకి x² ప్లస్ y². ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి ఇదంతా దేని వాల్యూ ∂u బై ∂y. నాకు కావాల్సింది దీని వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ∂y వచ్చేసింది, ఇంకా కింద ∂x రావాలంటే కనుక విత్ రెస్పెక్ట్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే కనుక అప్పుడు ∂x ఆఫ్ ∂u బై ∂y ఈజ్ ఈక్వల్ టు ∂x ఆఫ్ 2y బై x² ప్లస్ y². ఓకేనా, దీని నుంచి ఇప్పుడు ∂x ఆఫ్ ∂u బై ∂y అంటే ∂2u బై ∂x ∂y దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను అంటే 2y కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంకా ∂x ఆఫ్ 1/x² ప్లస్ y². ఇది ఇప్పుడు ఎలా ఉంది 1/x లాగా ఉంది. 1/xకి ఏమైంది 1/xకి మైనస్ 1/x². ఎక్స్ ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాయి x² ప్లస్ y² హోల్ స్క్వేర్ మైనస్ 1/x². ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇది రాశాను, స్క్వేర్ ఉంది కాబట్టి పైన ఫార్ములా d/dx 1/x అంటే ఏంటంటే అమ్మ ఫార్ములా మైనస్ 1/x². ఓకేనా, ఇది ఫార్ములా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇది రాశాను. ఎక్స్ ప్లేస్లో x² ప్లస్ y² దీనిపైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో రాస్తే అప్పుడు ∂x ఆఫ్ x² ప్లస్ y². ఇప్పుడు ఫైనల్గా 2y ఇంటూ -1 అంటే -2y బైలో వచ్చి తలకి x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ ఓకేనా 2y ఇంటూ -1 అంటే -2y కింద వచ్చి తలకి ఇది ఉంది కాబట్టి ఇది రాశాను. ∂x ఆఫ్ x²కి ఎంత 2x, y²కి ఎంత విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు y కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా వచ్చి తలకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 2 జర్ అంతా 4 x ఇంటూ y ఇంటూ x అంటే xy. ఓకేనా, xy అని రాయొచ్చు yx అని రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా -2 ఉంది, -2 ఇంటూ 2 అంటే -4. నెక్స్ట్ x ఇంటూ y అంటే xy. ఇక్కడ కూడా కింద వచ్చి తలకి -4xy బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఇప్పుడు రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇది దేని వాల్యూ ∂2u బై ∂x ∂y వాల్యూ ఇది. ఓకేనా, ఇదేమొచ్చింది -4x బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అని వచ్చింది. దీని వాల్యూ వచ్చి తలకి -4x బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు రెండు వాల్యూస్ సేమేగా వచ్చింది. దేర్ఫోర్ ∂2u బై ∂y ∂x ఈజ్ ఈక్వల్ టు ∂2u బై ∂x ∂y రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఆ రెండు ఈక్వల్ అని చెప్పి రాశాను. హిన్స్ వెరిఫైడ్ అని చెప్పి చివరిని రాయండి. ఓకేనా, హిన్స్ వెరిఫైడ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేసామంటే ఇటువైపు ∂u బై ∂x కనుక్కున్నా, ఇటువైపు ∂u బై ∂y కనుక్కున్నా. దాని వాల్యూ వచ్చిన తర్వాత విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డెరివేటివ్ చేశాను. ఇక్కడ ఏమన్నా విత్ రెస్పెక్ట్ ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేశాను. ఫైనల్గా చివరిగా వచ్చే వాల్యూస్ రెండు సేమ్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ ద 2 ఆర్ ఈక్వల్ అని చెప్పి రాశాను. రెండు సేమ్ వచ్చినట్టు వెరిఫై అయినట్టుగా కాబట్టి హిన్స్ వెరిఫైడ్ అని చెప్పి చివరిని రాశాను. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 2 సమ్స్ కనుక సాల్వ్ చేయాలంటే కనుక అది బాగా ఇంపార్టెంట్, 5 మార్క్స్కి ఇస్తున్న సమ్సే. ఓకేనా, హోమోజీనియస్ ఫంక్షను మళ్ళీ యూలర్స్ థియరము ఈ రెండు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఓకేనా, ఒక ఫంక్షన్ అనేది హోమోజీనియస్ అని చెప్పి ఎప్పుడు చెప్తారంటే ఇప్పుడు f(x, y) అనే ఫంక్షన్ కనుక ఉన్నట్లయితే కనుక ఇది హోమోజీనియస్ అని చెప్పి ఎప్పుడు చెప్తామంటే f(kx, ky) వాల్యూ కనుక కనుక్కున్నట్లయితే సమ్ k పవర్ n ఇంటూ f(x, y)
ఓకేనా. ఈ ఫార్మెట్లో వస్తే కనుక అది హోమోజీనియస్, లేకపోతే కనుక నాన్ హోమోజీనియస్ కిందకి వచ్చింది. ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చేసరికి ఎక్స్ క్యూబు ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. ఓకేనా, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదో మనం చెక్ చేయాలి. ఓకేనా. చెక్ చేయడం ఎలాగంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్లో ఎక్స్ ఉన్న దగ్గరలా కేఎక్స్ పెట్టు, వై ఉన్న దగ్గరలా కేవై పెట్టు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లోని కేఎక్స్ పెడితే కనుక అప్పుడు కే క్యూబు ఎక్స్ క్యూబు, దీని ప్లేస్లో కనుక కే కనుక పెడితే కనుక కేవై, వై ఉన్న దగ్గరలా కేవై పెట్టాలి. కేవై పెడితే అప్పుడు ఏమైంది, కే క్యూబు వై క్యూబు. వైలో కూడా ఎక్స్ ఉన్న దగ్గరలా కేఎక్స్, వై ఉన్న దగ్గరలా కేవై. ఓకేనా, పెట్టాను. పైన ఏం కామన్ తీచ్చు, కే క్యూబ్ని కామన్ తీస్తే కనుక ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై, కింద కనుక కేని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ వై. ఇక్కడ కేకి పవర్లో ఉన్న క్యూబ్ కనుక క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2 ఉండిద్ది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబు ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై వచ్చింది. అంటే ఇప్పుడు కే స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేర్ రాశాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై అంటే ఏందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైయేగా. ఓకేనా. నేనేం కనుక్కున్నా అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కుంటే నాకేమొచ్చిందంటే కే పవర్ 2 ఇంటూ కే స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది. అంటే ఇలా వస్తే కనుక హోమోజీనియస్. ఓకేనా. దీని యొక్క ఇక్కడ పవర్లో ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారంటే డిగ్రీ అంటారు. ఓకేనా, దీని యొక్క డిగ్రీ అంటారు. ఓకేనా. ఓకే, ఇలా వస్తే కనుక హోమోజీనియస్, ఇలా రాకపోతే కనుక నాన్ హోమోజీనియస్. ఓకేనా. ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కుంటే కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రావాలి. అంటే కే అనేది మొత్తం బయటకు వచ్చేసేయాలి. ఓకేనా, బయటకు వచ్చేసి మనకి క్వశ్చన్లో ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ రావాలి. అలా వస్తే కనుక హోమోజీనియస్, అలా రాకపోతే కనుక నాన్ హోమోజీనియస్. ఇప్పుడు కనుక ఒక ఫంక్షన్ కనుక హోమోజీనియస్ అయిందనుకోనా, దాని నుంచి యూలర్స్ థియరం రాస్తే కనుక అకార్డింగ్ టు యూలర్స్ థియరం నుంచి మనం ఏం రాయొచ్చు అంటే, యూలర్స్ థియరం నుంచి ఏం రాయొచ్చు అంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ homogeneous function, then x into dou f by dou x plus y into dou f by dou y is equal to nf. ఓకేనా, ఇదమ్మా ఫార్ములా. అకార్డింగ్ టు యూలర్స్ థియరం మనకి ఏంటంటే ఫార్ములా, యూలర్స్ థియరం నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ కనుక హోమోజీనియస్ కనుక అయినట్లయితే అప్పుడు ఏంటంటే ఫార్ములా ఎక్స్ ఇంటూ దో ఎఫ్ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో ఎఫ్ బై దో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్. మరి ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ కేక్ పవర్లో ఏదైతే వచ్చిందో దాన్ని ఏమంటారంటే ఎన్ అంటారు. ఓకేనా, ఇదమ్మా ఫార్ములా. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ 2 సమ్స్ని సాల్వ్ చేస్తాం. ఆ 2 సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ 7th క్వశ్చన్ ఏమన్నాడు, యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అన్నాడు. అయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ యూ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నాను. గివెన్ యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాశాను. ఇది ఇప్పుడు చూడంగానే చెప్పేయచ్చు యూ అనేది హోమోజీనియస్ కాదు అని చెప్పి చెప్పేయచ్చు. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై పెడితే కనుక ఏది కే అనేది సైన్ ఇన్వర్స్ లోపల నుంచి బయటకు రాలేదు. ఓకేనా, కాబట్టి యూ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్. యూ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. యూ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు అని చెప్పి రాశాను. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు హోమోజీనియస్గా సెట్ చేసుకోవడం కోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సైన్ ఇన్వర్స్ని ఇటువైపు తీసుకొస్తున్నా. సైన్ ఇన్వర్స్ కనుక ఇటువైపుకి వస్తే ఏమైందంటే సైన్ యూ అయిద్ది. ఇంకెక్కడ ఏముండిద్ది, ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి సే అని చెప్పంటాను రాసా. ఓకేనా, ఇప్పుడు ఇది ఫంక్షన్. ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదో చెక్ చేద్దాం. నౌ ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కుంటున్నా. ఓకేనా, కనుక్కుంటే మనకి దీని యొక్క డిగ్రీ ఎంతో మనకి తెలిసిద్ది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కోవాలంటే కనుక ఇప్పుడు దీంట్లో ఎక్స్ ఉన్న దగ్గరలో కేఎక్స్ పెడదాం, వై ఉన్న దగ్గరలో కేవై పెడితే కనుక ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కేఎక్స్ పెట్టామనుకున్నా పైన స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. వై ప్లేస్లో కేవై పెడితే కనుక కే స్క్వేర్ వై స్క్వేర్, కింద వచ్చి తలకి కేఎక్స్ ప్లస్ కేవై. పైన ఏం కామన్ తీచ్చు, కే స్క్వేర్ అని కామన్ తీస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, కింద కనుక కేని కనుక కామన్ తీస్తే కనుక ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఇక్కడ కేకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే పవర్లో ఇంకెంత ఉండిద్ది అంటే 1 ఉండిద్ది. కాబట్టి కే పవర్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై
ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఇప్పుడు x² + y² + అంటే ఏంది, f(x, y)అంటే దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు k⁴ f(x, y). ఓకేనా, నేను దేని వాల్యూ కనుక్కున్నాను, f(kx, ky) వాల్యూ కనుక్కుంటే సమ్ k⁴n f(x, y) వచ్చింది. అంటే దేర్ఫోర్ ఈ ఫార్మెట్లో వస్తే కనుక f ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ. దీని యొక్క డిగ్రీ ఎంతమ్మా, డిగ్రీ అంటే ఇక్కడ పవర్లో ఉన్నది ఎంత, 1 ఆఫ్ డిగ్రీ 1 అంటే n వాల్యూ వచ్చేసరికి ఎంత, 1 అమ్మ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు యూలర్స్ థియరం నుంచి మనం ఫార్ములా ఏమి రాయొచ్చు, ఇప్పుడు యూలర్స్ థియరం నుంచి వాడతాం. ఎందుకంటే హోమోజీనియస్ ఫంక్షన్ అయితే కనుక మనం యూలర్స్ థియరం ఫార్ములా వాడచ్చు. ఓకేనా, అకార్డింగ్ టు యూలర్స్ థియరం ఫార్ములా ఏంది, x × ∂f/∂x + y × ∂f/∂y = nf. ఇది ఫార్ములా. ఓకేనా, దీని నుంచి మనం కావాల్సిందని మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా, x × ∂f/∂x. ఎఫ్ అంటే ఇప్పుడు ఏం తీసుకుంటారంటే ఇదేంటంటే చెకింగ్ దాకా, ఏది హోమోజీనియస్ కాదో చెక్ చేయడం వరకు ఇది తీసుకోండి ఎఫ్ అంటే. ఇప్పుడు ఎఫ్ అంటే ఏం తీసుకుంటారంటే ఇది తీసుకోండి, సైన్ యూ. ఓకేనా, అంటే ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ∂/∂x ఆఫ్ ఎఫ్ అంటే సైన్ యూ కాబట్టి సైన్ యూ రాశాను, ప్లస్ y × ఇక్కడ కూడా ∂/∂y ఆఫ్ ఎఫ్ అంటే ఏంది, సైన్ యూ కాబట్టి సైన్ యూ. ఓకేనా, ఫంక్షన్ ఏంటంటే సైన్ యూ కాబట్టి సైన్ యూ రాశాను, ప్లస్ n ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు n అంటే ఎంత, 1 కాబట్టి 1, ఎఫ్ అంటే ఏంది, సైన్ యూ కాబట్టి సైన్ యూ రాశాను. ఫైనల్గా x × సైన్ యూకి ఏమైంది, డిఫరెన్సియేషన్ ఏమైంది అంటే కాస్ యూ అయింది. కానీ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను, మరి ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ y ఉంది కాబట్టి y రాశాను. సైన్ యూకి ఏమైంది సైన్ యూకి ఏమైంది అంటే కాస్ యూ అయింది. కానీ నేను ఇప్పుడు విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాను, వైతో చేస్తున్నాను, మరి ఇది వైయా, ఇది వై కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ అంటే ∂/∂y ఆఫ్ యూ ఈక్వల్ టు 1 × సైన్ యూ అంటే సైన్ యూ. ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది, x × cos u × ∂u/∂x ప్లస్ y × cos u × ∂u/∂y = sin u. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ cos u ఉంది, ఇక్కడ కూడా cos u ఉంది. cos uని కనుక కామన్ తీస్తే ఇక్కడ x × ∂u/∂x, ఇక్కడ వచ్చేసరికి y × ∂u/∂y = sin u. ఓకేనా, ఇక్కడ cos u అనేది ఇంటూలో ఉంది అటువైపు వెళ్తే ఏమైంది, బై అయింది. కాబట్టి x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y = sin u/cos u. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y sin/cos అంటే ఏంది, మనకు ఫార్ములా tan కాబట్టి tan u. ఇదేనా మమ్మల్ని ప్రూవ్ చేయమన్నాయి. ఓకేనా, x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y = tan u. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రూవ్ చేసాంగా, ఇంకా చివరిని ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఇదే మోడల్లో ఇంకో సమ్ చెప్తాను, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక దాంట్లో ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ఇక్కడ u = tan ఇన్వర్స్ ఆఫ్ x³ + y³ x - y అని ఇచ్చాడు. అయితే దేని వాల్యూ ప్రూవ్ చేయమన్నాడంటే x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y = sin 2u అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇది ప్రూవ్ చేయాలి, ఇది ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాస్తే కనుక u = tan ఇన్వర్స్ ఆఫ్ x³ + y³ x - y అని ఇచ్చాడు. ఇది ఇప్పుడు హోమోజీనియస్ కాదా, చూడంగానే చెప్పేయచ్చు హోమోజీనియస్ కాదు. ఎందుకంటే f(kx, ky) అంటే దీంట్లో కనుక x ఉన్న దగ్గరల్లా kx, y ఉన్న దగ్గరల్లా ky కనుక పెట్టినట్లయితే కనుక ఇక్కడ k అనేది tan ఇన్వర్స్ లోపల నుంచి బయటకు రాలేదు కాబట్టి ఇది హోమోజీనియస్ కాదు. ఓకేనా, కాబట్టి హియర్ u ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఓకేనా, హోమోజీనియస్ ఫంక్షన్ కాదు అని చెప్పి రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇప్పుడు హోమోజీనియస్ చేయడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే tan ఇటువైపు తీసుకొస్తున్నాను. tan ఇన్వర్స్ ఇటువైపు తీసుకొస్తే కనుక అప్పుడు tan u అవుతుంది. ఇంక ఇక్కడ ఏముంటుంది, x³ + y³ x - y ఉంది. దీన్ని ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే f(x, y) అనుకుంటున్నా. ఎందుకంటే x yలో ఉంది కాబట్టి f(x, y) అనుకుంటున్నా. ఇది ఇప్పుడు సే అని అనుకుంటున్నా. సే అంటే ఏంటంటే దీన్ని ఇప్పుడు f(x, y) అని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాను అని అర్థం. ఓకేనా,
ఇప్పుడు వచ్చేదానికి ఇది f(x, y). ఇది ఇప్పుడు హోమోజీనియస్ కాదో చెక్ చేద్దాం. ఓకేనా, హోమోజీనియస్ కాదో చెక్ చేయడానికి మనం f(k, ky) వాల్యూ తీసుకోవాలి. f(kx, ky) అంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్లో x ఉన్న దగ్గర kx రాయాలి, y ఉన్న దగ్గర ky రాయాలి. x ఉన్న దగ్గర kx రాస్తే కనుక ఇక్కడ x ఉంది, x ప్లేస్లో kx రాస్తే కనుక పైన క్యూబ్ ఉంది కాబట్టి k³ x³. ఇక్కడ y ప్లేస్లో ky రాస్తాను, పైన క్యూబ్ ఉంది కాబట్టి k³ y³. బైలో వచ్చేతలకి x ప్లేస్లో kx రాశాను, కింద y ప్లేస్లో ky రాశాను. ఓకేనా, ఇప్పుడు పైన ఏం కామన్ తెచ్చు, k³ కామన్ తీస్తే కనుక ఇక్కడ x³ మిగిలిపోతుంది, ఇక్కడ ఏమైనా y³ మిగిలిపోతుంది. కింద వచ్చేతలకి కనుక kని కనుక కామన్ తీస్తే కనుక x - y. ఓకేనా, ఇక్కడ kకి పవర్లో ఉన్న క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత ఉండిద్ది, 2 ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేతలకి ఇక్కడ k² × x³ + y³ / x - y. x³ + y³ / x - y అంటే ఏందమ్మా, ఇదంటే ఏంది, f(x, y) అంటే k² × f(x, y). ఓకేనా, నేను ఇప్పుడు f(kx, ky) వాల్యూ కనుక్కుంటే k⁻n ప్లస్లో 2 ఉందమ్మా, ఇక్కడ k² × f(x, y). ఇలా వస్తే కనుక ఇది హోమోజీనియస్. ఓకేనా, దేర్ఫోర్ f ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే, డిగ్రీ అంటే ఇక్కడ కేకి పవర్లో ఏదైతే వచ్చిందో అది, దీని డిగ్రీ ఎంత 2 కాబట్టి 2. ఓకేనా, అంటే ఇక్కడ n వాల్యూ వచ్చేతలకి ఎంత 2 అమ్మ. ఓకేనా, n వాల్యూ 2. ఇప్పుడు ఇది ఇప్పుడు హోమోజీనియస్ ఫంక్షన్ అని చెప్పి మనకు తెలిసిపోయింది. హోమోజీనియస్ ఫంక్షన్ అయితే మనం యూలర్స్ థియరం వాడచ్చు. అకార్డింగ్ టు యూలర్స్ థియరం మనకేంది హోమోజీనియస్ ఫంక్షన్ ఫార్ములా, అకార్డింగ్ టు యూలర్స్ థియరం ఫార్ములా వచ్చేతలకి x × ∂f/∂x + y × ∂f/∂y = nf. ఇదమ్మ ఫార్ములా. మరి ఇక్కడ f అంటే ఏది తీసుకోవాలంటే, చెకింగ్ వరకు హోమోజీనియస్ కాదా అని చెప్పి చెక్ చేయడానికి ఇది తీసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే టయానికి ఇది తీసుకోవాలి, ఫంక్షన్ tan u తీసుకోవాలి. f అంటే ఏంది, tan u. ఓకేనా, ఇక్కడ f ప్లేస్లో tan u రాస్తాం కనుక x × ∂f/∂x ఆఫ్ tan u + y × ∂f/∂y ఆఫ్ tan u = n. n అంటే ఎంత, 2 కాబట్టి 2 రాశాను. f అంటే ఏంది, tan u కాబట్టి tan u రాశాను. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేతలకి x × tan x కింద డిఫరెన్సియేషను, tan xకి వచ్చేతలకి sec²x. ఇది యూలో ఉంది కాబట్టి tan uకి వచ్చేతలకి sec²u. విత్ రెస్పెక్ట్ xతో చేస్తున్నాను, కానీ ఇక్కడ ఏముంది, u ఉంది. విత్ రెస్పెక్ట్ xతో చేస్తున్నప్పుడు, కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్ ∂f/∂x ఆఫ్ u. ఓకేనా, నెక్స్ట్ y ఉంది కాబట్టి y రాశాను. tan uకి డిఫరెన్సియేషన్ ఏమైంది, sec²u. విత్ రెస్పెక్ట్ yతో చేస్తున్నాను, మరి ఇక్కడ y ఉందా, లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ yతో చేయాలి. ఓకేనా, ∂f/∂y ఆఫ్ u = 2 × tan u. ఓకేనా, x ఇక్కడ కొద్ది జార్ చూడండి, tan uకి డిఫరెన్సియేషన్ ఏమైందంటే sec²u. విత్ రెస్పెక్ట్ xతో చేస్తున్నాను, కానీ ఇది x కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్సియేషన్. ఓకేనా, విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాను, ఇక్కడ yతో చేస్తున్నాను. tan uకి ఏమైందంటే sec² రాశాను, విత్ రెస్పెక్ట్ yతో చేస్తున్నాను, కానీ ఇది y కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్. ఓకేనా, x × sec² ∂f/∂x ఆఫ్ u అంటే కనుక ∂u/∂x + y × sec²u ∂f/∂x ఆఫ్ u ∂f/∂y ఆఫ్ u అంటే ∂u/∂y = 2 × tan u. ఇంకో మాట, ఇక్కడ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కదా, మరి ఇక్కడ ఎక్స్ లేదు కదా, ఇది మొత్తం కాన్స్టెంట్ కదా అని చెప్పంటారేమో. ఇది కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే tan u = x³ + y³ / x - y. అంటే ఇది అనేది ఎక్స్లోనే ఉన్నట్టు, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టర్మ్స్. ఓకేనా, కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాము కాబట్టి ఇక్కడ అసలు ఎక్స్ లేదు, కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్ 0 అని చెప్పి రాయడం తప్పు. ఓకేనా, యూ అంటే ఏంటంటే అక్కడ ఎక్స్లోనే ఉండిద్ది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్న ఫంక్షన్ అని అర్థం. ఓకేనా, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ sec² ఉంది, ఇక్కడ కూడా sec² ఉంది. కామన్ తీస్తే కనుక ఇక్కడ ఏముంటుంది, x × ∂u/∂x, ఇక్కడ వచ్చేతలకి y × ∂u/∂y. కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి బ్రాకెట్లో రాశాను = 2 × tan u. ఓకేనా, నెక్స్ట్ వచ్చేతలకి ఇక్కడ sec² ఉంది. sec²uని కనుక అటువైపు పంపిస్తే కనుక ఇంటూలో ఉంది, అటువైపుకి వెళ్తే ఏమైతే బై అయ్యింది కాబట్టి 2 × tan u / sec²u. ఓకేనా, ఇంకెక్కడ ఇది ఉంది కాబట్టి ఇది రాశాను. sec² అంటే ఫార్ములా ఏంది, ట్రిగ్నామెట్రీ నుంచి 1 + tan²θ. ఓకేనా, 1 + tan²θ అమ్మ, ట్రిగ్నామెట్రీ నుంచి sec²θకి. కాబట్టి ఈ ఫార్ములా అనేది ఇక్కడ వాడుతున్నాను నెక్స్ట్ స్టెప్లో. అప్పుడు x × ∂u/∂x + y ×
దో యూ బై దో వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan u బై సెకండ్ స్క్వేర్ యూకి ఏమైందంటే 1 ప్లస్ tan స్క్వేర్ యూ. ఓకేనా, ఇక్కడ దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది ట్రిగ్నామెట్రీ నుంచి. 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే ఫార్ములా వచ్చేసరికి సైను 2 తీటా అన్నమాట ఫార్ములా ట్రిగ్నామెట్రీ నుంచి. 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే ఫార్ములా ఏంది సైన్ 2 తీటా. ఇది ఇప్పుడు యూల్లో ఉంది, ఇది ఏమన్నా తీటాలో ఉన్నప్పుడు సైన్ 2 తీటా వచ్చింది. ఇది యూల్లో ఉంది అంటే 2 tan u బై 1 ప్లస్ tan స్క్వేర్ యూ అంటే మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే సైను 2u అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2u. ఇదేనా మమ్మల్ని ప్రూవ్ చేయమంది. కాబట్టి చివరిని ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఈ విధంగా చేయాలి ఈ సమ్స్. ఓకే, ఇప్పటికి డిఫరెన్సియేషన్ మొత్తం మీద 7 పార్ట్స్ చేసాం. ఓకేనా, మొత్తం 7 భాగాలు చేసాము. అయితే ఈ 7 భాగాల్లో ఏమేమి క్వశ్చన్స్ కవర్ అవుతాయి అంటే మనకి 23 మార్క్స్కి కవర్ అయింది. అంటే మీ క్వశ్చన్ పేపర్లో ఎక్కడెక్కడంటే క్వశ్చన్ నెంబర్ 10, 15A, 15B, 16A, 16B వాటి దగ్గర వచ్చే క్వశ్చన్స్ని మనం కవర్ చేసాము. ఈ 7 భాగాలు కనుక జాగ్రత్త నేర్చుకున్నట్లయితే కనుక బయట నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పటికీ మీరు చేయగల కెపాసిటీ అనేది ఉండిద్ది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.